శ్రీశైలం జలాశయానికి క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో నీటి మట్టం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు అధిక మొత్తంలో రావడంతో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎడమగట్టు జల విద్యుత్ నిలిచిపోయింది. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం డ్యాం వరద నీటితో జలకలను సంతరించుకుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 159 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 2,09,782 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 3,421 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో నీటి మట్టం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు అధిక మొత్తంలో రావడంతో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎడమగట్టు జల విద్యుత్ నిలిచిపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, శ్రీశైలం జలాశయానికి కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతుందని చెప్పవచ్చు. దీంతో శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. దాంతో పాటు రాయలసీమలో తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మల్లియాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవాకు కూడా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 873.2 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు. ఇప్పటికే 155 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరింది. మొన్నటి దాకా మనం చూసాము శ్రీశైలం జలాశయం నీటి మట్టం అట్టడుగు స్థాయిలో ఉండేది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఏడాది ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుందా, తాగునీటికైనా నీరు అందుతుందా అన్న ఆందోళన ఉండేది. అయితే కృష్ణా యమున కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి జలాశయంతో పాటు దిగువనున్న నారాయణపూరు, ఉజ్జయిని, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా నిండి దిగువకు శ్రీశైలం నీటిని విడుదల చేశారు. ఇప్పటికే నిన్నటి వరకు కూడా 2,45,000 క్యూసెక్లు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరాయి. అంటే సరాసరి రోజున 20 నుంచి 22 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయం చేరింది. దీంతో నీటి మట్టం చాలా వేగంగా పెరిగి 40 టీఎంసీలు ఉన్న నీరు 155 టీఎంసీల వరకు పెరిగింది. ఇదే స్థాయిలో వరద నీటి ప్రవాహం ఉంటే అతి కొద్ది రోజుల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయానికి నీరు ఎక్కువగా చేరిన నేపథ్యంలో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తి ప్రారంభమైంది. సాగునీటి కోసం కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.